బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వరంగల్ జిల్లాలో రౌడీ షీటర్లు కలకలం రేపారని చెప్పాలి. అయితే పలువురిని బెదిరించి కూడా డబ్బులకి పాల్పడుతున్నారు ఈ రౌడీ షీటర్లు. ఎవరైతే సురేంద్ర అనే వ్యక్తి అయితే రౌడీ షీటర్ ఒక గ్యాంగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ వ్యక్తి పలు రోజుల నుంచి కూడా అటు వరంగల్ వ్యాప్తంగా ఉన్న డ్రైవర్ల దగ్గర నుంచి, లారీ డ్రైవర్ల దగ్గర నుంచి అయితే డబ్బులు వసూలు చేస్తూ సో రౌడీ షీటర్లు అయితే అక్కడ కలకలం సృష్టిస్తున్నారని చెప్పాలి. అయితే సురేంద్ర ఫ్రెండ్ బాసోత్ అనే వ్యక్తిని సెప్టెంబర్ 5వ తారీఖున అయితే కొంతమంది హతమార్చారు. సో దీనికి ప్రతీకారంగా కూడా ప్రతీకారం తీర్చుకునేందుకైతే వరంగల్ వ్యాప్తంగా సురేంద్ర గ్యాంగ్ అయితే సో అక్కడ రౌడీ షీటర్లు దిగి మొత్తం మూకుముడుగా కూడా అందరి మీద దాడి చేయడం, అలాగే సో పలువురు దగ్గర నుంచి డబ్బులు వసూళ్లు చేయడంతో కూడా ఈ ఘటన బయటపడిందని చెప్పాలి. సురేంద్ర గ్యాంగ్ అనేది ఇప్పుడు అటు వరంగల్లోనే కాకుండా ఇటు చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో కూడా పలు కేసులు అయితే వారి మీద నమోదై ఉన్నాయి. సో దీంతో కూడా ఇటు హైదరాబాద్ నుంచి అటు సురేంద్ర గ్యాంగ్ అయితే మొత్తం నగర బహిష్కరణ చేశారు. సో అనంతరం ఏదైతే సెప్టెంబర్ 5న సురేంద్ర ఫ్రెండ్ బాసోత్ అయితే హత్యకు గురయ్యాడో సో దీనిపై కక్ష పెంచుకున్న సురేంద్ర గ్యాంగ్ అయితే సో ప్రతీకారం తీర్చుకునేందుకు పక్కగా ప్లాన్ వేసుకున్నారు. సో పక్కగా ప్లాన్ వేసుకుని వరంగల్ వ్యాప్తంగా కూడా వీరి గ్యాంగ్ అయితే తిరుగుతుంది. సో ఆయుధాలతో సురేంద్ర గ్యాంగ్ వరంగల్ వ్యాప్తంగా కూడా తిరుగుతూ పలువురిని బెదిరించేందుకు కూడా పాల్పడుతున్నారు. బాసోత్ను చంపిన వ్యక్తిని హత్య చేసేందుకు ఒక టీమ్గా ఏర్పడి రెక్కి నిర్వహించి వరంగల్ మొత్తం కూడా చుట్టేస్తున్నారు వీళ్ళు. సో ఈ నేపథ్యంలోనే పలువురి నుంచి వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ కూడా ఒక లారీ డ్రైవర్ దగ్గర నుంచి కూడా బెదిరించి డబ్బులు తీసుకోవడం, సో డబ్బులు లాక్కెళ్ళడం, ఇలాంటి ఘటనలకైతే పాల్పడుతున్నారు. ఒక పక్కన రెక్కి నిర్వహించి బాసోత్ను చంపిన వ్యక్తిని పట్టుకుని హతమార్చడమే ధ్యేయంగా అయితే సురేంద్ర గ్యాంగ్ అయితే ఒక రెక్కి నిర్వహించింది. కొంతమంది ఒక వీళ్ళ ముఠా మొత్తం కూడా కొన్ని ప్రాంతాలని అయితే టార్గెట్ చేసుకున్నారు. ఆ ప్రాంతాల్లో కూడా వెళ్ళి అక్కడ షాపుల వద్దకు వెళ్ళడం, వాళ్ళని అక్కడ ఏదైనా సమాచారం అడగడం, క్యాజువల్గా వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ సమాచారం అడగడం, ఏదైనా దొంగతనానికి పాల్పడడం, లేదా పలువురు నుంచి డబ్బులు వసూలు చేయడం బెదిరించి. సో అయితే తాజాగా జరిగిన ఏదైతే అక్టోబర్ 18న ఒక లారీ డ్రైవర్ దగ్గర నుంచి అయితే వీళ్ళు డబ్బులు లాక్కున్నారు అతను బెదిరించి. సో దీంతో ఈ ఘటన బయటకు వచ్చిందని చెప్పాలి. సో ఎందుకంటే డబ్బులు లాక్కున్న అనంతరం కూడా డ్రైవర్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం కూడా సురేంద్ర గ్యాంగ్ అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అనంతరం కూడా విచారణలో అయితే కొన్ని కీలక అంశాలు వెలుగు చూస్తాయనే చెప్పాలి. సో ఏదైతే అటు బాసోత్ను చంపిన వ్యక్తిని పట్టుకునేందుకే, హతమార్చేందుకే ఈ సురేంద్ర గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వారు వరంగల్లో దిగి ఒక టీమ్గా ఏర్పడి మొత్తం వాళ్ళని పట్టుకుని హతమార్చేందుకే వీరు వివిధ ప్రాంతాల్లో కూడా అక్కడ రెక్కి నిర్వహిస్తున్నట్టుగా అయితే పోలీసులు విచారణలో బయటకు వచ్చింది. దీంతో పోలీసులు కూడా షాక్ అయిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. సో వీరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అలాగే ఇప్పటికే అటు సురేంద్ర ఎవరైతే ఉన్నారో అతనిపై ఇప్పటికే రాచకొండ పోలీస్ కమిషనరేట్లో భారీగా కేసులు కూడా ఉన్నాయి. సో దీంతో వీరు ఇదివరకు కూడా చాలా ఇలాంటి కిరాతకాలకి పాల్పడ్డారనే ఆరోపణలు, కేసులు కూడా ఉండడంతో ఇటు హైదరాబాద్ నుంచి అయితే వాళ్ళని ఇక్కడ నగర బహిష్కరణ చేశారు. సో బాసోత్ హత్య అనంతరం కూడా వీళ్ళు మరొక్కసారి తన్ని చంపాలి, ఎవరు హత్య చేశారో అనే హతమార్చేందుకైతే వరంగల్ వ్యాప్తంగా వీళ్ళు పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రెక్కి నిర్వహించి కేవలం హత్య చేసేందుకే వీళ్ళైతే ఒక ప్లాన్ ప్రకారం వేసుకుని కూడా అక్కడైతే పలు అడ్డగోలుగా కొన్ని కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. సురేంద్ర గ్యాంగ్ అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. అసలు బాసోత్ని చంపినప్పుడు వీరు ఎవరిని హత్య చేసేందుకు అక్కడ ఎక్కడెక్కడ ప్లాన్స్ వేసుకున్నారు, పోలీసుల విచారణలో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? సురేందర్తో పాటు అతని మరో ముగ్గురు అనుచరులు మొత్తం నలుగురిని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఇద్దరి వద్ద వెపన్స్, రివాల్వర్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ నెల 18వ తేదీన షాయంపేట పిఎస్ పరిధిలో ఉన్నటువంటి మాందారిపేట వద్ద రోడ్డుపై వెళ్తున్న ఒక లారీని అడ్డగించారు. ఆ లారీ డ్రైవర్ ను గన్తో బెదిరించి తన వద్ద ఉన్న డబ్బులను దోచుకెళ్లి వాళ్ళని చంపుతామని బెదిరించడంతో డ్రైవర్ పారిపోయాడు. ఆ తర్వాత తాను అన్లోడింగ్ తీసుకొస్తున్న డబ్బులన్నీ ఎత్తుకెళ్లడంతో పిఎస్ లో ఫిర్యాదు చేసిన తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ సహాయంతో ఆ బైక్ నెంబర్ల సహాయంతో నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే నిందితులను గుర్తించిన తర్వాత మూలుకు సంబంధించినటువంటి ఇద్దరు, అదేవిధంగా సురేందర్, తనతో పాటు మరో అంచనా మొత్తంగా నలుగురిని ప్రస్తుతము పోలీసులు అదుపు తీసుకుని విచారణ చేస్తుంటే పూర్తి స్థాయి ఈ గ్యాంగ్ వారికి సిద్ధమైనటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ సురేందర్ ఎవరైతే ఉన్నారో తన ప్రధాన నిందితుడు, తన దగ్గర వెపన్ దొరికింది, తను రాచకొండ కమిషనరేట్ పరిధి నుంచి బహిష్కరణకు గురైన పరిస్థితి. 40కి పైగా కేసులు ఉన్నాయి. 21 పైగా మర్డర్ కేసులు, రేప్ కేసులు, ఎక్స్టార్షన్ కేసులు కూడా అతనిపై ఉన్నాయి. దీంతో పోలీసులు తాను వరంగల్కి ఎందుకు వచ్చాడు అనేటువంటి కోణం లోపల పూర్తి స్థాయి దర్యాప్తు జరిపితే భూపాలపల్లి, ములుగు, వరంగల్ ఈ 3 జిల్లాల పరిధి లోపల తాను క్రైమ్స్ కు పాల్పడినట్లుగా తెలిసింది. గత నెల రోజుల నుంచి కూడా చీకటి ప్రదేశాల్లో వాహనాలపై వెళ్తున్న వారిని అడ్డగించడం, వెపన్స్ పెట్టి బెదిరించి డబ్బులు నగలు లాక్కోవడం ఇదంతా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే గత వారం రోజుల క్రితమే ఈ సురేందర్ అలియాస్ సూరి అలియాస్ మోహిత్ భూపాలపల్లికి వెళ్లారు. భూపాలపల్లిలో బాసిద్ అనేటువంటి ఒక యువకుడిని గత నెల సెప్టెంబర్ 6వ తేదీన తనను హత్య చేశారు. సో బబ్లు అనేటువంటి ఒక బ్యాచ్ తనను హత్య చేసింది. ఆ తర్వాత ఆ బాసిత్ కు సంబంధించిన సమాధి వద్దకు వెళ్లి గన్తో ఫైరింగ్ చేశాడు. తనను చంపిన వాళ్ళందరినీ కూడా చంపుతానంటూ శపథం చేసి మరి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే బబ్లుకు చెందినటువంటి బ్యాచ్ అందులో 6గురిని పోలీసు అరెస్ట్ చేసి ఇంకా వాళ్ళు జైల్లోనే ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ ను చంపి వాళ్ళకి ఛాలెంజ్ విసిరేటువంటి ఆలోచనతో కొద్ది రోజుల నుంచి తన బ్యాచ్ సురేందర్ బ్యాచ్ ఆ భూపాలపల్లి, ములుగు సంబంధించినటువంటి ఏరియా లోపల రెక్కి నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇందులో బాసిత్ హత్యకు గురైనటువంటి బాసిత్ బావ షారుఖ్ ఖాన్ తాను సురేందర్ ప్రస్తుతం ప్రధాన నిందితుడైనటువంటి సురేందర్ కు దగ్గర స్నేహం, వీళ్ళు జైల్లో పరిచయం అయింది. అక్కడి నుంచి వీళ్ళిద్దరు కూడా ప్రాణ స్నేహితులుగా మారారు. సో తన ద్వారా బాసిత్ చంపిన గ్యాంగ్ ను మొత్తం లేపేటువంటి స్కెచ్ వేశారు. అయితే 2 రోజుల క్రితమే ఈ షారుఖ్ ను కూడా గంజాయి తరలిస్తూ పట్టుబడడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో కొంత ఈ సురేందర్ కు బాసిత్ కు సంబంధించిన ఎవరైతే గ్యాంగ్ ఉందో రావడం ఇబ్బంది కావడంతో పలు చోట్ల జిల్లాలోని పలు చోట్ల తిరుగుతూనే ఇట్లా క్రైమ్స్ కు పాల్పడుతున్నారు. మొత్తానికి ఈ గ్యాంగ్ లో 8 మందికి పైగా గ్యాంగ్ సభ్యులు వరంగల్లో తిరిగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం 4 అదుపులో ఉండగా మిగతా పరాయిలో 4 కోసం అయితే అయితే ఈ సురేందర్ ను కనుక ఈ చాకచక్యంగా పోలీసులు కనుక అదుపులోకి తీసుకుపోయి ఉంటే భూపాలపల్లి జిల్లా లోపల మరో గ్యాంగ్ వార్ జరిగి ఉండేటువంటి సమాచారం అయితే తెలుస్తుంది. ముందస్తుగా పోలీసులు సూర్యుని పట్టుకోవడంతో అక్కడ క్రైమ్స్ కూడా అరికట్టినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం క్రైమ్స్ చేశాడు, నిజంగా ఏదైనా విత్ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయ్యాడనే కోణంలో అటు భూపాలపల్లి పోలీసులు, ములుగు పోలీసులు, వరంగల్ కమిషనర్ పోలీసులు మొత్తంగా 3 పోలీసు జ్యూరిడిక్షన్ల పరిధి లోపల కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ఈ బాసిత్ కు సంబంధించినటువంటి మృతులు బ్యాచ్ ఎవరైతే బాసిత్ హత్యలో అంతా కూడా జోన్లకు వెళ్ళారు. ఎందుకంటే ఈ సురేందర్ కు సంబంధించినటువంటి బ్యాచ్ పదాలు కాబట్టి ఏ క్షణంలో ఏం జరుగుతున్నట్టు ఒక భయంలో వాళ్ళు కూడా పరాలుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ సురేందర్ బ్యాచ్ ను కంప్లీట్ గా పోలీసు అదుపు తీసుకొని విచారించి వీళ్ళు చేసినటువంటి క్రైమ్స్ అన్ని కూడా బయట పెడతామంటూ కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తానికి సూరి వచ్చిన తర్వాత కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్ కేసులో కూడా తనను ఈ షారుఖ్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో చేసినట్టుగా తెలుస్తుంది. డబ్బులు వచ్చి ఆ సెటిల్మెంట్ పంపించడం తెలుస్తుంది. సో మొత్తంగా ఒక క్రైమ్ ఏరియాగా ఈ వరంగల్ అడ్డాగా చేసుకుని సురేందర్ కొన్ని దారుణాలకు పాల్పడ్డ ఘటన అయితే ప్రస్తుతం పోలీసులను విస్తుగోలుపేలా చేసింది. ఇక పోలీసుల పూర్తి ఎంక్వైరీ లోపల అసలు ఏం జరిగింది, వీళ్ళు నిజంగా ఎంతమందిని బెదిరించారు, అసలు ఇది పాల్పడ్డ క్రైమ్స్ ఏంటిది అనేది పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం అయితే ఉంది. అఖిల ఎస్ వేణు, అయితే బాసోత్ ఎవరైతే ఉన్నారో సో ఇది వరకు తను కూడా ఎలాంటి ఏమైనా హత్యలకు ఒడిగట్టాడా? సో ఎందుకంటే ఆల్రెడీ తనని ఇప్పుడు కొంతమంది అయితే అతి కిరాతకంగా హత్య చేసినట్టయితే తెలుస్తుంది. సో తనను ఎందుకు చంపినట్టు? సో బాసోత్కి సురేంద్ర కూడా ఎప్పటి నుంచి పరిచయం ఉంది? సో ఎందుకంటే ఇంత క్రిమినల్ గ్యాంగ్ వరంగల్ వ్యాప్తంగా జనావాసాల్లో తిరుగుతున్నప్పుడు పోలీసులు కూడా ఇంత ఆలస్యంగా ఎందుకు అలర్ట్ అయ్యారు? ఆల్రెడీ ఇది వరకు కూడా వారి మీద కేసులు ఉండడం మనం చూస్తున్నాము. ఇటు హైదరాబాద్ నుంచి నగర బహిష్కరణ కూడా చేయడం చూస్తున్నాము. సో ఇంత డేంజరస్ గ్యాంగ్ అయితే సో ఇంత తేలిగ్గా అక్కడ ఎలా బయట తిరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఎవరు గుర్తించలేదు అధికారులు? ప్రస్తుతం బాసిత్ అనేది కూడా తన యువకునికి కూడా పూర్తిగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. తాను గంజాయి స్మగ్లింగ్, గంజాయికి మొదటగా అలవాటు పడి తర్వాత గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతూ దాంతో డబ్బులు సంపాదించేవాడు. ఆ తర్వాత జల్సాలు చేసేవాడు. బాసిత్ తో పాటు తన బ్యాచ్ అంతా కూడా వరంగల్, ఖమ్మం, అదేవిధంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధి లోపల చైన్ స్నాచింగ్ లకు కూడా పాల్పడ్డారు. సో తనపై దాదాపుగా 8 పైగా కేసులో ఇన్వాల్వ్మెంట్ అయింది. అయితే ఈ బాసిత్ కూడా బబ్లు అనేటువంటి బ్యాచ్ బాసిత్ ను హత్య చేసింది. అయితే వీళ్ళందరూ గతంలో అంతా కలిసి మూకుమ్మడిగా వీళ్ళతో క్రైమ్స్ చేసేవారు. గంజాయి విషయం లోపల పోలీసులకు సమాచారం ఇస్తున్నాడు అనేటువంటి అనుమానంతో ఆ బబ్లు బ్యాచ్ ఈ బాసిత్ ను
సెప్టెంబర్ 4న మేడను అదుపులోకి తీసుకెళ్లి అక్కడ హత్య చేసింది. అయితే హత్య చేయడానికి వారం రోజుల నుంచి తనను చంపాలని చూస్తున్నారని తెలుసుకున్న బాధితుడు తాను సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాలో కూడా వార్నింగ్స్ ఇచ్చాడు. సో నేను ఇన్ని రోజులు సైలెంట్ గా ఉంటే మీరందరూ రెచ్చిపోతున్నారు, నేను వచ్చాను మీ సంగతి తెలుస్తానంటూ వార్నింగ్ ఇవ్వడంతో తాను కూడా బాధితు ఈ సురేందర్ అదే విధంగా తన బావ షారుకు వీళ్ళకి సంబంధించినటువంటి ఈ క్రిమినల్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళ సహాయంతో ఈ బబ్లు బ్యాచ్ పై దాడి చేసేందుకు ప్లాన్ చేసిన క్రమంలోనే బాసిత్ ని అంతమొందించడానికి తిరిగి బబ్లు బ్యాచ్ ప్లాన్ చేసింది, అందులో సక్సెస్ అయింది. ఆ తర్వాత బాసిత్ను తంపి లేపేసిన తర్వాత కూడా బాసిత్ సంబంధించినటువంటి బంధువులు తన మిత్రులంతా కూడా తిరిగి మీ అంత చూస్తామంటూ కూడా వార్నింగ్స్ ఇచ్చుకున్నారు. సో మొత్తంగా ఆ సమయంలో భూపాలపల్లి జిల్లాలో బాసిత్ హత్య తీవ్ర కలకలం రేపింది. తర్వాత ఏం జరగబోతుంది భూపాలపల్లిలో ప్రతిగా ఈ కక్షపూరితంగా మళ్ళీ హత్యలు జరుగుతాయంటూ కూడా భావించారు. పోలీసులు దాదాపుగా ఈ యొక్క అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయితే ఈ సమస్య అంతా కూడా సమసిపోయిందని భావించిన నేపథ్యంలో తన బాసిత్ కు బావైనటువంటి షారుఖ్ ఖాన్ సురేందర్ ను కలవడం, సురేందర్ కు బాసిత్ కు షారుఖ్ ఖాన్ కు గతం లోపల జైల్లో వీళ్ళంతా పరిచయం ఉన్న నేపథ్యం లోపల మరోవైపు తనకు ఏప్రిల్లో నగర బహిష్కరణ వేశారు. సో తాను అక్కడ ఉండలేడు కాబట్టి తనని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ క్రైమ్స్ చేస్తూ సంపాదించొచ్చనే భావనతోనే సురేందర్ బ్యాచ్ ను వరంగల్ వరంగల్లో ములుగులో ఉంటూ వీళ్ళంతా ఇక్కడ చిన్న చిన్న క్రైమ్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యేట్టుగా తెలుస్తుంది. అయితే ఘటన అంతా జరుగుతున్నా కూడా పూర్తిగా ల్యాండ్ సెటిల్మెంట్ లోకి వెళ్తున్నారు, అర్ధరాత్రి వెపన్ తో బెదిరిస్తున్నారు కాబట్టి ఎవరైనా విషయం బయటకు చెప్తే తమ ప్రాణాలకు హాని ఉంటుందనే భయంతో కొంతమంది పోలీస్ స్టేషన్ ఆశ్రయించలేదు. మరోవైపు ఇదే షాయంపేట పరిధి లోపల ఓ పెట్రోల్ బంక్ లో బండిలో పెట్రోల్ కొట్టించుకొని గన్ చూపించి బెదిరించి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఒకవేళ చూపిస్తే తమకు బయటికి చెప్తే చంపుతున్నటువంటి భయంతో కొంతమంది బాధితులు కూడా బయటికి రాలేదు. ఎప్పుడైతే లారీ డ్రైవర్ పూర్తిగా తన దగ్గరటువంటి పెద్ద మొత్తంలో డబ్బు లాక్కెళ్లారో తన ఓనర్ కు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి గత్యంతరం లేక తన పోలీసులను ఆశ్రయించారు. సో ఆ ఎంక్వైరీ చేస్తుండగానే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అయితే ఈ బ్యాచ్ గా దాదాపు 14 సంవత్సరాల నుంచి రాచకొండ పిఎస్ పరిధిలో మీర్పేట పిఎస్ లో దాదాపుగా 40కి పైగా కేసులు. వీళ్ళంతా తప్పించుకొని తిరగడంలో చాలా గనులు అన్నమాట. సో రాత్రి పూటనే వీళ్ళంతా తిరుగుతుంటారు, క్రైమ్స్ కు పాల్పడుతుంటారు. దీంతో వేణు అయితే ఇప్పటి వరకు ఈ సురేందర్ బాధితులు ఎవరన్నా ఇప్పటికి ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పటికే లారీ డ్రైవర్ ఫిర్యాదుతో కూడా ఈ ఘటన మొత్తం వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. సో ఎందుకంటే పలు దాఖలుగా కూడా పలు చోట్లయితే వీళ్ళు బెదిరించి డబ్బులు లాక్కోవడం అనేది చూస్తున్నాము. ఇంకా ఎవరైనా బాధితులు బయటకు వచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చా ఈ ఘటనకు సంబంధించి? ఎందుకంటే పోలీసులు ఈ సమాచారం అంతా తను సురేందర్ తో పాటు ఉన్నటువంటి అనుచరుల వద్ద నుంచే ఊపిలాగుతున్నారు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ అన్నోన్ అఫెండర్స్ అనేటువంటి అంశంతోనే కేసులు నమోదయ్యాయి. చాలా చోట్ల రోడ్లపై వెళ్తున్న వ్యక్తులను బెదిరించడము, డబ్బులు లాక్కోవడం, నగలు లాక్కోవడం అనే అంశం లోపల గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారంటే కూడా కొన్ని పిఎస్ ల వరంగల్ కమిషనరేట్ ములుగు పరిధి లోపల కొన్ని కేసులు నమోదయ్యాయి. అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది సురేందర్ బ్యాచ్ లేదా అనేది ప్రస్తుతం పోలీసుల ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు టాస్క్ ఫోర్స్ అదుపులో ఉన్నారు, వాళ్ళ ఎంక్వైరీలోనే పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ కనుక సురేందర్ బ్యాచ్ ఇన్ని రోజుల పాటు క్రైమ్స్ పాల్పడి ఉంటే ఆ బాధితులందరినీ అందరి దగ్గరికి వెళ్లి వాళ్ళ నుంచి తిరిగి పిటిషన్ తీసుకొని కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు, ఎందుకంటే గత నెల రోజుల పైగా వీళ్ళంతా వరంగల్, ములుగు, భూపాలపల్లిలో తిరుగుతూ క్రైమ్స్ కు పాల్పడుతున్నారు. కానీ ఎక్కడ కూడా సురేందర్ కొత్త వ్యక్తి కావడం, వరంగల్ కు తన గురించి ఎవరికి సమాచారం తెలియకపోవడంతో అన్నోన్ వ్యక్తులు అనేటువంటి పిటిషన్ ఇస్తున్నారు. సో దీంతో ఈ ఎంక్వైరీ లోపల కనుక ఈ సురేందర్ తన బ్యాచ్ కనుక ఈ క్రైమ్స్ అన్ని చేశారని తెలిస్తే పోలీసులు కూడా స్ట్రింగెంట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇంకా వీళ్ళంతా కూడా బ్యాచ్లుగా విడిపోయారు, జిల్లాల వారీగా వీళ్ళ 8 మంది బ్యాచ్ కంప్లీట్ గా విడిపోయి చిన్న చిన్న ముఠాలుగా విడిపోయి క్రైమ్స్ కు పాల్పడుతున్నారు. దీంతో మిగతా సభ్యులను కూడా దొరకబడితే వాళ్ళ దగ్గర నుంచి మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. కొంత పోలీసులు ఈ క్రైమ్స్ జరుగుతున్న అరికట్టడంలో కొంత వైఫల్యం అయితే ఉంటే ప్రస్తుతం మరో భారీ స్థాయి గ్యాంగ్ వారు కాకముందే పట్టుకోవడంతో కూడా కొంత సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భూపాలపల్లిలో వీళ్ళు రెక్కి నిర్వహించారు, బాసిత్ను హత్య చేసినటువంటి వాళ్ళ బంధువుల ఇళ్ల చుట్టూ తిరిగారు. దీంతో మరి కొద్ది రోజుల్లోనే భారీ స్థాయి క్రైమ్ జరిగి ఉండేది. సో దాన్ని అడ్డుకున్నటువంటి విషయంలో పోలీసులు కొంత సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఏదేమైనా లారీ డ్రైవర్ ఇచ్చిన ఒక పిటిషన్ ఈ రోజున జరగబోయే భారీ క్రైమ్ అయితే అడ్డుకున్నట్లు తెలుస్తుంది. ఇక పూర్తి స్థాయి దర్యాప్తు అయితే అటు 3 జిల్లాలకు సంబంధించిన పోలీసు యంత్రాంగం ఎంక్వైరీ చేస్తుంది. సో ఎంక్వైరీ లోపల విషయాలు అసలు బాధితుల సంఖ్య కూడా తెలిసే అవకాశం ఉంది. అఖిల
ఓకే, రైట్ వేణు, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే ఏదైతే సురేంద్ర గ్యాంగ్ అయితే పలు దఫాలుగా కూడా ఇటు హైదరాబాద్లో కానివ్వండి, అటు వరంగల్లో కానివ్వండి రెక్కి నిర్వహించి మరి పలు క్రైమ్లకు అయితే పాల్పడినట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే పలు కేసులు నమోదవగా కూడా ఇటు నుంచి నగర బహిష్కరణ చేసిన అనంతరం ఎవరైతే బాస్ అవుతున్నారో అతన్ని హత్య చేసిన వారిని పట్టుకునేందుకే రెక్కి నిర్వహించి వివిధ ప్రాంతాల్లో అయితే వీరు తిరుగుతున్నారు. అయితే అర్ధరాత్రుల టైం కూడా ఒంటరిగా కనిపించిన వారిని బెదిరించి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఒక్క లారీ డ్రైవర్ అయితే ముందుకు వచ్చి ఇచ్చిన ఫిర్యాదుతో వీళ్ళ బాగోతం మొత్తం కూడా బట్టబయలైంది. ప్రస్తుతానికైతే కొంతమందిని నిందితులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది కోసం కూడా గాలిస్తున్నారు. అయితే ఇప్పుడు విచారణ మొదలుపెట్టిన పోలీసులు అయితే అనంతరం వీళ్ళు ఎక్కడెక్కడ క్రైమ్స్ చేశారు, ఇంకా ఎంతమంది ఉన్నారు వీరి గ్యాంగులు అనే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో దీంతో ఒక్కసారిగా కూడా వరంగల్లో ఈ సురేంద్ర గ్యాంగ్ చేసిన హల్చల్ అయితే మొత్తం అందరూ ఉలిక్కి పడేలా చేస్తుందనే చెప్పాలి. సో ఎందుకంటే మనం చూడొచ్చు, అటు డే టైంలో కానివ్వండి, నైట్ టైంలో కానివ్వండి షాప్స్కి వెళ్తున్నారు. అక్కడ కూడా వాళ్ళకి కావాల్సిన సమాచారం రాబట్టేందుకైతే ఒక ప్లాన్ ప్రకారం కూడా వీరు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటున్నారు. సో అయితే కొంతమంది కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ అర్ధరాత్రి వేళల్లో ఒంటరిగా కనిపించిన వారి దగ్గర నుంచి అయితే డబ్బులు అడిగి మరి కూడా తీసుకుని లాక్కుని వారిపై దౌర్జన్యాన్ని కూడా పాల్పడుతున్నారు. సో అయితే ప్రస్తుతం ఇంకా పోలీసులు అయితే విచారణ జరిపిస్తున్నారు. అయితే ఇంకా ఎంతమంది గ్యాంగ్ ఉన్నారు, వీరు ఇప్పటి వరకు ఎన్ని క్రైమ్లకు పాల్పడ్డారు అనే విషయాలు కూడా త్వరలో పోలీసులు అయితే బయటపెట్టనున్నారు.